అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 18th June షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A cube of side 5 cm and a cuboid measuring 35, 15 and 15 centimeters respectively made of the same metal are melted to form cubes of side 10 cm each. Find the number of cubes of side 10 cm thus formed. సో ఇక్కడ ఒక క్యూబ్ని అండ్ క్యూబాయిడ్ని రెండింటిని మెల్ట్ చేసి ఒక క్యూబ్ని ఫామ్ చేశారు. సో అలాంటివి ఎన్ని క్యూబ్స్ ఫామ్ అయ్యాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బట్ బిఫోర్ మెల్ట్ చేసేటప్పుడు క్యూబ్ సైడ్ వచ్చేసి 5 cm అండ్ క్యూబాయిడ్స్ది ఈ మెజర్మెంట్స్ ఉన్నాయి. మెల్ట్ చేసినాక ఏదైతే మనకు క్యూబ్ వచ్చిందో ఆ క్యూబ్ వచ్చేసి ఈచ్ సైడ్ 10 cm ఉంటుంది. అంటే ఇక్కడ మనము వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి. ఫస్ట్ మెల్ట్ చేస్తుంది క్యూబ్ కదా, క్యూబ్ వాల్యూమ్ ఏమవుతుంది, ఈచ్ సైడ్ 5 cm అంటే 5 క్యూబ్ ప్లస్ క్యూబాయిడ్ని కూడా మెల్ట్ చేస్తున్నారు. క్యూబాయిడ్ వాల్యూమ్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇది ఎల్, బి అండ్ హెచ్ అని చెప్పి తీసుకుంటే సో ఎల్ వచ్చేసి 35 ఇంటూ 15 ఇంటూ 15 ఈ టోటల్ అనేది ఎన్ని క్యూబ్స్ ఫామ్ అయినాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎన్ క్యూబ్స్ ఫామ్ అయినాయి అండ్ ఈచ్ క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి 10 క్యూబ్ అవుతుంది. ఈచ్ సైడ్ 10 కదా. ఇప్పుడు ఏదైతే న్యూగా ఫామ్ అయిందో క్యూబ్, ఆ క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి 10 cm. సో నౌ ఇక్కడ చూడండి 5 ఇంటూ 7 అంటే 35, 5 ఇంటూ 3 అంటే 15, 5 ఇంటూ 3 అంటే 15. సో ఈ 3 ప్లేసెస్లో నుంచి మనం 5 కామన్ తీసుకుంటే 5 క్యూబ్ వస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక 5 క్యూబ్ ఉంది. సో ఓవరాల్గా మనం 5 క్యూబ్ని కామన్ తీసుకుంటే 1 ప్లస్ 7 3 21, 21 ఇంటూ 3 అంటే 63. That is equal to n times of 10 cube. So 5 ones 5 twos because ikkada cube undi, ikkada cube undi. Now 63 plus 1 ante 64 is equal to 2 cube ante 8. So 8 ones 8 eights, n is equal to 8 ante 8 cubes form ayini. Option 2 is our answer. Okay na? Next. The average weight of M and his 3 friends is 65 kg. If the weight of M is 8 kg more than the average weight of his 3 friends, then what is the weight of M? సో ఇక్కడ యావరేజ్ వెయిట్ M అండ్ వాళ్ళ 3 ఫ్రెండ్స్ది 65 kg అని ఇచ్చారు. M వెయిట్ అనేది వాళ్ళ 3 ఫ్రెండ్స్ యావరేజ్ వెయిట్ కన్నా 8 kgs ఎక్స్ట్రా ఉంటే M వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనకి యావరేజ్ అనేది సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని తెలుసు కదా. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 + 1 అంటే 4 పర్సన్స్ యావరేజ్ 65 అన్నారు. అంటే ఇక్కడ నుంచి మనము టోటల్ ఈ 4 పర్సన్స్ సమ్ తీసుకోవచ్చా. 4 ఇంటూ 65 చేస్తే 260. సో 4 ఇంటూ 65 అంటే 260. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ కన్నా M వెయిట్ 8 kgs ఎక్స్ట్రా అన్నారు. సో ఈ 3 ఫ్రెండ్స్ యావరేజ్ వెయిట్ మనం ఎక్స్ అని చెప్పి తీసుకుంటే సమ్ ఏమైంది, 3 ఫ్రెండ్స్ సమ్ 3 ఇంటూ ఎక్స్ కదా. సో 3 ఫ్రెండ్స్ యావరేజ్ వెయిట్ ఎక్స్ అయినప్పుడు సమ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ వచ్చేసి 3 ఇంటూ ఎక్స్ అయింది. సో ఇప్పుడు M వెయిట్ ప్లస్ ఈ 3 ఫ్రెండ్స్ వెయిట్ని యాడ్ చేస్తే మనకి 260 రావాలి. M వెయిట్ ఏంది, యావరేజ్ కన్నా 8 ఎక్స్ట్రా అంటే ఎక్స్ ప్లస్ 8. ఇప్పుడు సమ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఎంత, 3x, దట్ ఈజ్ ఈక్వల్ టు 260. సో 3x ప్లస్ ఎక్స్ అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 260లో నుంచి 8 మైనస్ చేస్తే 252. సో x ఈజ్ ఈక్వల్ టు 4 6 24, 4 3 is 12. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఎక్స్ అనుకున్నాం కదా, అది 63 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి M వెయిట్ ఏమైంది, ఎక్స్ ప్లస్ 8 అంటే 63 ప్లస్ 8 చేస్తే 71. సో వెయిట్ ఆఫ్ M is 71 kgs. ఆప్షన్ D is our answer. Okay. Next. If the manufacturer makes a profit of 10%, the wholesaler 16% and the retailer 25%, then find the production cost of a table whose retail price to the customer is 63,800. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్కి 10% ప్రాఫిట్, హోల్సేలర్ రిటైలర్కి అమ్మేటప్పుడు 16% ప్రాఫిట్తో, రిటైలర్ కస్టమర్కి అమ్మేటప్పుడు 25% ప్రాఫిట్తో అమ్ముతుంటే కస్టమర్ 63,800 పే చేశారు. సో ఇనీషియల్ ఆ ప్రోడక్ట్ యొక్క ఇనీషియల్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇనీషియల్ కాస్ట్ అనేది ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ 10% ప్రాఫిట్కి అమ్ముతున్నారు అంటే 11/10 అయితే. నెక్స్ట్ 16%. సో 16% ఎలా రాస్తాము చూడండి. 16% అంటే 4 ఇంటూ 4 16% కదా. సో 4 ఇంటూ 4%, 4% అంటే 1/25 అని రాస్తామా. ఇంటూ 4 చేస్తే 4/25 అయింది. అంటే 25 యూనిట్స్ మీద 4 ఇంక్రీజ్ చేస్తే 29/25 ఇంటూ 25% అంటే
1/4. సో 4 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ చేస్తే 5/4 వస్తుంది. సారీ 5/4. నౌ 5 వన్స్ 5 5 is 25. ఈ టోటల్ అనేది 63,800కి ఈక్వల్ అవుతుంది. సో 5 వన్స్ 5 5 is 25. నెక్స్ట్ 11 వన్స్ 11 5 55. Carry 8. 11 8s 88. ఈ 2 zeros has it is. Next 29 ones 29 2s is 58. సో ఇప్పుడు చూడండి x is equal to 200 into 5 into 4 అంటే 20 కదా, 20 into 10 అంటే అగైన్ 200. సో x వాల్యూ ఇక్కడ నుంచి మనము 40,000 అని చెప్పి అనొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఫస్ట్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఫస్ట్ ఇక్కడ n/2 కావాలి. n/2 అంటే 14 ప్లస్ 37 చేస్తే 51 ప్లస్ 28 అంటే 79 ప్లస్ 39 దట్ ఈస్ 118 ప్లస్ 12 అంటే 130. సో ఇప్పుడు టోటల్గా n వాల్యూ ఇక్కడ మనకి 130 వస్తుంది. n/2 అంటే 130 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 65. సో n వాల్యూ ఇక్కడ మనకి 65 వచ్చింది. ఈ 65 అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఈ క్లాస్లో కదా 79, 65 కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి. సో ఈ 28 వచ్చేసి ఫ్రీక్వెన్సీ అయింది. అండ్ ఎల్ వాల్యూ 240. హైట్ ఎంత వస్తుంది, 290లో నుంచి 40 మైనస్ చేస్తే 50. సో హైట్ 50 వచ్చింది. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 51. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 240 ప్లస్ n/2 అంటే 65 మైనస్ ఆఫ్ 51 డివైడెడ్ బై 28 ఇంటూ 50. సో 65 మైనస్ ఆఫ్ 51 చేస్తే 14 వస్తుంది. సో 14 వన్స్ 14 2s is 28. 2 ones 225 is 50. సో 240కి మనము 25 యాడ్ చేస్తే 240కి 25 యాడ్ చేస్తే 265 వస్తుంది. సో మీడియన్ అనేది 265. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 87. సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో ఏది 87తో డివైడ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం 87 ఇలా తీసుకుంటే రేంజ్ చూడండి 7,000 నుంచి 8,000 దాకా ఉంది. సో 8,000 రావాలి అని అంటే ఇంటూ 100 చేస్తే సరిపోతుందా, అది మనకి 8,700 వస్తుంది. 7,000 అంటే 100 కన్నా జస్ట్ కొంచెం లెస్ అంటే ఇంటూ 90 చేద్దాం. సో ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ 9 7s 63 క్యారీ 6 9 8 72 ప్లస్ 6 అంటే 78. సో 7,000లో వచ్చింది. ఇప్పుడు మనం ఈ 7,830 ఇలా తీసుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ 7,835 ఉంది, ఇక్కడ 7,830. డిఫరెన్స్ ఎంత ఉంది, ఓన్లీ 5 కదా, మనకి డిఫరెన్స్ అనేది 87 రావాలి. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇప్పుడు 8,000కి వెళ్ళాలి అంటే 7,830 నుంచి 8,000కి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్గా 200 యాడ్ చేస్తే సరిపోతుందా, అంటే మనము ఈ 8700 అనుకుందాం ఇంటూ 2 చేస్తే. సో 2 7s is 14, 2 8s 16 ప్లస్ 1 అంటే 17. సో యాడ్ చేస్తే 4 క్యారీ 1 8 ప్లస్ 2 అంటే 10 7 ప్లస్ 1 అంటే 8. సో 8,004 ఇక్కడ ఆల్రెడీ మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. క్లియర్. నెక్స్ట్ A bike can complete a certain journey in 20 hours at a speed of 66 km/h. To cover the same distance in 15 hours, the speed of the bike has to be increased. So ఇక్కడ ఒక బైక్ 20 అవర్స్లో 66 స్పీడ్తో 20 అవర్స్లో ఒక జర్నీని కంప్లీట్ చేస్తుంది. అయితే ఇప్పుడు 15 అవర్స్లో ఆ జర్నీ కంప్లీట్ చేయాలంటే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమా, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఫస్ట్ 66 స్పీడ్తో 20 అవర్స్ టైం పడుతుంది. అదే డిస్టెన్స్ని 15 అవర్స్తో ఎంత స్పీడ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు, ఈ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తే. సో 5 3s 5 4s 3 1s 322 is 66. సో ఎక్స్ వాల్యూ 22 ఇంటూ 4 అంటే 88. అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఇప్పుడు 88 km/h ఉంది. ఇనీషియల్ స్పీడ్ ఎంత ఉంది, 66 km/h అని ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, టోటల్గా 22 km/h ఇంక్రీజ్ అయింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో ఇక్కడ మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఏంటి? ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాక వచ్చిన మిడిల్ వాల్యూని మీడియన్ అయింది. సో ఫస్ట్ ఎంత ఉంది మనకి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 ప్లస్ 1 అంటే 12 డివైడెడ్ బై 2 అంటే 6. అంటే 6th ప్లేస్లో ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి మీడియన్ అయింది. 1 2 3 4 5 6 ఈ ప్లేస్. నౌ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేటప్పుడు టెన్స్లో ఏముంది? ఫస్ట్ 16 ఉంది. ఓకే, నెక్స్ట్ 20స్లో వచ్చేసరికి 27 అండ్ ఇంకా 20స్లో ఏం లేదు. సో 30స్లో చూస్తే ఇక్కడ 32 ఒకటి ఉంది అండ్ 38 ఒకటి ఉంది. సో డైరెక్ట్గా 32 38. నెక్స్ట్ 40స్లో 41 ఉంది అండ్ 47 ఉంది. సో 41 47 6th ప్లేస్లో 47 వస్తుంది కాబట్టి మీడియన్ మనకి 47 అయింది. నెక్స్ట్, a person spends 32% of his monthly income and saves 7,752 rupees per month. What is his monthly expenditure? సో ఒక పర్సన్ 32% స్పెండ్ చేస్తున్నారు, 7,752 సేవ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ అనేది ఎంత అంటే ఈ 32% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 32% స్పెండ్ చేస్తుంటే సేవ్ చేస్తుంది 68% కదా. సో 68% వాల్యూ 7,752 అయితే 32% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 4 into 17 is 68. 4 8s is 32. Again 17 months. 17 into 4 is 68. సో ఇంకా 9 ఉంటుంది. 17 into 5 అంటే 85. 10. 17 into 6 అంటే 102. సో 456 into 8. సో 456 into 8. 6 8s 48. యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ 3,648 rupees is monthly expenditure. Okay, next, TQ is 6 centimeters, is a tangent to a circle and TPX is a secant line. If TP is y and PX is phi, find y. సో ఇప్పుడు ఒక సర్కిల్ని మనం ఇలాగా డ్రా చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ టాంజెంట్ అండ్ సీకెంట్ అన్నారు కదా. సో ఇప్పుడు ఒక సీకెంట్ లైన్ని ఇలా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఒక టాంజెంట్ ఇలా సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ పాయింట్ టీ అనమాట. సో ఇక్కడ మనకి టాంజెంట్ టీక్యూ అన్నారు, జస్ట్ 1 పాయింట్ టచ్ అవ్వాలి సర్కిల్కి. ఓకే, సో ఇది టీక్యూ. నెక్స్ట్ టీపీఎక్స్ ఇస్ సీకెంట్ అన్నారు. సో టీపీఎక్స్ ఇక్కడ నుంచి టీపీ వై సెంటీమీటర్స్ అండ్ పిఎక్స్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అండ్ వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టీక్యూ వచ్చేసి 6 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనము ఫార్ములా వచ్చేసి టీక్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టీపీ ఇంటూ టీఎక్స్ అయింది. టీపీ ఇంటూ టీఎక్స్. సో 6 స్క్వేర్ అంటే 36. టీపీ అంటే వై, టీఎక్స్ అంటే ఏంటి? వై ప్లస్ 5 కదా, వై ప్లస్ 5. సో 36 ప్రోడక్ట్ అంటే 36 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అని అంటే 5 డిఫరెన్స్తో ఉండాలి. సో ఇప్పుడు 6 into 6 చేస్తే 36, బట్ ఇక్కడ 6 into 6 చేస్తే 36 డిఫరెన్స్ 0 వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనము 12 into 3 చేస్తే చూడండి, 12 into 3 చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 9, బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ 5 రావాలి. సో ఇంకా అనదర్ ఫ్యాక్టర్స్ చూడండి, 36కి 9 into 4 తీసుకోవచ్చు కదా. సో 9 into 4 చేసినప్పుడు డిఫరెన్స్ 5 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనము y వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే, సో y వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 5 అంటే 9. సో ఇక్కడ నుంచి మనము y వాల్యూ 4 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఈ 12 into 3 కానీ 6 into 6 ఇవి రాంగ్ అనమాట, రాంగ్ అజంప్షన్స్. నెక్స్ట్, ఇఫ్ సైన్ ఏ ఈస్ 3/4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ఇంటూ కాట్ ఏ. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేద్దాం మనము. సైన్ ఏ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు బేస్ ఏమొస్తుంది? 16. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఆఫ్ 3 స్క్వేర్ దట్ ఈస్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7. సో కాస్ ఏ అంటే బేస్ √7 బై హైపోటెన్యూస్ 4. కాట్ ఏ అంటే బేస్ బై పర్పెండిక్యులర్ √7 బై 3. సో రూట్ క్యాన్సిల్ అయిపోయి 7/4 into 3 అంటే 12. సో 7/12. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the smallest number by which 4,232 when multiplied will make it a perfect square number. సో ఇక్కడ ఈ 4,2
32 నంబర్కి ఒక నంబర్ మల్టిప్లై చేస్తే ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అంటున్నారు. ఫస్ట్ చూడండి యూనిట్ డిజిట్ 2 ఉందంటే ఇది ఒక ఈవెన్ మల్టిపుల్, సో 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4 చూస్తే లాస్ట్ 2 డిజిట్స్ 32 4తో కూడా డివైడ్ అవుతుంది. 8తో చూద్దాం, 8 2s 16, 4 + 3 7, 8 9 72, సో 8తో కూడా డివైడ్ అవుతుంది. ఫస్ట్ 8తో డివైడ్ చేసి ఫ్యాక్టర్స్ చూస్తే 8 5s 40, క్యారీ 2, 8 2s 16, క్యారీ 7, 8 9s 27. సో చూడండి ఇక్కడ 4 2 3 2 8 × 529 మల్టిపుల్గా రాయొచ్చు కదా. 529 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, సో 23 స్క్వేర్ చేస్తే 529 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, సో 8 × ఇంకో 8 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అని చెప్పి అనుకోకూడదు. ఇక్కడ మనల్ని అడుగుతుంది స్మాలెస్ట్ నంబర్, సో 8ని మనం ఎలా రాయొచ్చు, 2 × 4 రాయొచ్చు కదా. సో ఈ 4 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, సో 4ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ అని. సో ఇంకా ఇక్కడ రిమైనింగ్ మనకి 2 ఉంటుంది, సో ఈ 2కి ఇంకో 2 యాడ్ చేస్తే అప్పుడు ఈ మల్టిప్లై ఈ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో స్మాలెస్ట్ నంబర్ 2తో మనం మల్టిప్లై చేయాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the curved surface area of a right circular cone is 4335 pi centimeter square and the diameter of its base is 102 centimeter. Find the height of the cone. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒక సర్క్యులర్ కోన్ దీనికి ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు, హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్ కదా. సో ఇక్కడ పై ఆర్ఎల్ వాల్యూ వచ్చేసి 4335 పై. నౌ ఈ పై క్యాన్సిల్ అండ్ డయామీటర్ ఎంత అన్నారు, 102. సో రేడియస్ ఏమైంది, ఇందులో హాఫ్ అంటే 51. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4335 డివైడెడ్ బై 51. నౌ ఇప్పుడు డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దామా, ఇది ఒకటి మనము. నౌ 4335 డివైడెడ్ బై 51 చేసినప్పుడు, సో 5 × 8 చేస్తే 40 కాబట్టి 8 1s is 8, 8 5s 40. నౌ 33లో నుంచి 8 తీస్తే ఎంత వస్తుంది, 25. ఈ 5 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే, సో 51 × 5 అంటే 255. సో 51 × 85 టైమ్స్ ఈజ్ 4335. ఇక్కడ ఎల్ వాల్యూ 85 వచ్చింది అండ్ రేడియస్ ఉంది, మనకు కావాల్సింది హైట్. సో ఒక రైట్ సర్క్యులర్ కోన్ని మనం ఇలా డ్రా చేసినప్పుడు చూడండి, ఇది హైట్ వస్తుందా అండ్ ఇక్కడ రేడియస్ వస్తుంది. సో రేడియస్ వచ్చేసి 51 అని ఉంది అండ్ ఎల్ వాల్యూ వచ్చేసి 85 అని ఉంది. హెచ్ ఏమొస్తుంది, ఈ 85 అండ్ 51 అనేవి 17 మల్టిపుల్స్. సో 17 × 3 చేస్తే 51, 17 × 5 చేస్తే 85. సో 3 5 మనకు ఒక ట్రిప్లెట్ ఉంది 3 4 5 అని. సో ఇంకో వాల్యూ ఇక్కడ హెచ్ దగ్గర మనకి 4 ఉంటుంది. సో 3 ఇక్కడ 3 అండ్ ఈ 5 ఈ 4 అనేవి ట్రిప్లెట్స్, బట్ 17 మల్టిపుల్స్తో. సో 17 × 4 అంటే 68. హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 68. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the cost of 4 chairs and 14 tables is 4000 rupees and cost of 16 chairs and 12 tables is 5000 rupees. Find the cost of 8 chairs and 4 tables. So first 4 chairs plus 14 tables cost price 4000 rupees అని చెప్పి అన్నారు. నెక్స్ట్ 16 chairs plus 12 tables cost price ఎంత, 5000 rupees కదా. ఇప్పుడు ఈ టోటల్ని మనం 4తో డివైడ్ చేస్తుంటే, సో 4c ప్లస్ 4 × 3 అంటే 12. సో 4తో డివైడ్ చేస్తే 3t అండ్ 4 1s is 4, 4 2s 8, 4 5s 20, 1250 వస్తుంది. సో ఈ టోటల్ని మనం ఇక్కడ రాసుకుంటే 4c ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 1250. నౌ సైన్స్ని చేంజ్ చేస్తే ప్లస్ 4c మైనస్ 4c క్యాన్సిల్. 14లో నుంచి 3 మైనస్ చేస్తే 11t కదా, ఈక్వల్ టు 4000లో నుంచి 1000 మైనస్ చేస్తే 3000, 3000లో నుంచి 250 మైనస్ చేస్తే 2750. సో t ఈజ్ ఈక్వల్ టు 11 1s 11 2s 22, క్యారీ 5, 11 5s 55, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఒక్క టేబుల్ కాస్ట్ 250 రూపీస్. ఈ వాల్యూ మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. సో 4c ఈజ్ ఈక్వల్ టు 1250, 3t ఈ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 3 × 250. సో 1250 మైనస్ 25 టైమ్స్ ఆఫ్ 3 అంటే 750.
4C. సో ఇక్కడ 4C ఈజ్ ఈక్వల్ టు 1250లో నుంచి 750 మైనస్ చేస్తే ఎంత 500. ఇక్కడ మనల్ని అడుగుతుంది 8 చైర్స్ 4 టేబుల్స్. సో ఇక్కడ 4 చైర్స్ 500 అయినప్పుడు 8 చైర్స్ ఏమవుతుంది జస్ట్ ఇంటూ 2 అంటే 1000 రూపీస్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ 1 టేబుల్ 250 అయినప్పుడు 4 టేబుల్స్ ఏమైంది 4 ఇంటూ 25 అంటే 100. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో 4 టేబుల్స్ 1000, 8 చైర్స్ 1000, రెండింటిని యాడ్ చేస్తే మనకి 2000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ పడుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ ఎ కామన్ రూట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి. సో ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటుంటే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, 6x² మైనస్ ఆఫ్ 7x మైనస్ 20 ఈక్వల్ టు 0. సో 20 ఇంటూ 6 అంటే 120. 120 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి, ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి 7 రావాలి. అంటే 15 ఇంటూ 8 చేస్తే 120 అండ్ డిఫరెన్స్ కూడా 7 వస్తుంది. సో గ్రేటర్ నెంబర్కి మైనస్ ఉండాలి. అంటే ఫ్యాక్టర్స్ -15 -8 అయినప్పుడు ఎక్స్కి రూట్స్ ఏమవుతాయి +15 -8 అయింది. ఇక్కడ 6x² ఉంది. సో ఈ 6ని మనము డివైడ్ చేస్తామన్నమాట. డివైడ్ చేయాలి. నౌ 3 2 6 3 5 15. సిమిలర్గా 2 4 8 2 3 6. సో +5/2 -4/3 అని వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 5/2 అండ్ -4/3 వచ్చింది. ఫస్ట్ మనం 5/2 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో అప్పుడు బి వాల్యూ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా వస్తే అది మన ఆన్సర్ అయింది. అదర్వైజ్ ఎక్స్ ప్లేస్లో -4/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 5/2 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 6 ఇంటూ x² అంటే ఎక్స్ అంటే 5/2, x² అంటే 25/4. సో ఇక్కడ 25/4. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ 5/2 -10 ఈ సైడ్ వెళ్తే +10కి ఈక్వల్ అయింది. సో 2 3s 6 2 2s 4. 25 ఇంటూ 3 అంటే 75 కదా. సో బి ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు 10 - 75/2. సో 5b/2 is equal to 10 into 2 అంటే 20. 20 - 75 అంటే -55/2. ఈ 2 క్యాన్సిల్. సో 5 1s 5 11s is 55. సో బి వాల్యూ ఇక్కడ నుంచి మనకి -11 వచ్చింది. -11 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 12 60 13 and y are in proportion, find the value of y. సో ఇక్కడ ఈ 3 నంబర్స్ అండ్ వై ఈ 4 ప్రపోర్షన్లో ఉంటే వై వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే 60 ఇంటూ 13 అనేది 12 ఇంటూ వైకి ఈక్వల్ అయింది. సో 60 ఇంటూ 13 ఈజ్ డివైడెడ్ బై 12. ఇది వై వాల్యూ. సో 12 1s 12 5s. 5 ఇంటూ 13 అంటే ఎంత 65. సో వై ఈజ్ ఈక్వల్ టు 65. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the purchase price of an item is 285 rupees and its market price is 1140 rupees. If the seller sells it at a discount of 70% on the market price, what will be his profit percentage? సో ఇక్కడ పర్చేస్ ప్రైస్ ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 4 టర్మ్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆఫ్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత 285 రూపీస్, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1140 రూపీస్, డిస్కౌంట్ 70% ఇస్తున్నారంటే 30కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ప్రాఫిట్ 100 ప్లస్ పి, ఈ టోటల్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సో ఎక్స్కి ఈక్వల్ అవుతుంటే నౌ 5 6 30, 5 5s 25, క్యారీ 3, 5 7s 35. అగైన్ 57 ఇంటూ 2 చేస్తే 114. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 20 అంటే 120. ఎక్స్ వాల్యూ 120 వచ్చింది. మనల్ని అడుగుతుంది ప్రాఫిట్ మాత్రమే ఎంత అని. సో 100 ప్లస్ పి అనేది 120 అయినప్పుడు ప్రాఫిట్ ఏమైంది 20% అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
A and B can finish a piece of work in 13 days and 52 days respectively. Both work together for 2 days and then A leaves the work. How much time will B take to finish the remaining work? So A and B కలిసి ఒక వర్క్ని, A ఏమో 13 డేస్లో, B 52 డేస్లో వర్క్ చేస్తుంటే ఇద్దరు కలిసి ఆ వర్క్ని స్టార్ట్ చేశారు. బట్ 2 డేస్ తర్వాత A ఆ వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏ ఒక వర్క్ని 13 డేస్లో కంప్లీట్ చేస్తుంటే బీకి 52 డేస్ పడుతుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 52 వస్తుంది. ఇది టోటల్ వర్క్. సో 13 ఇంటూ 4, 52 ఇంటూ 1 ఈజ్ 52. 2 డేస్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తారు కదా. సో ఎఫిషియన్సీ చూడండి, 4 + 1 అంటే 5. సో ఏ ప్లస్ బి కలిసి చేస్తే 5 యూనిట్స్ ఎఫిషియన్సీతో 2 డేస్ వర్క్ చేశారు. సో టోటల్ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ 52 యూనిట్స్లో నుంచి 10 మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుంది మనకి? 42 యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు ఏ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సో ఏ ఎఫిషియన్సీ 4 యూనిట్స్ మైనస్ చేస్తే బి ఎఫిషియన్సీ ఎంత? 1 యూనిట్ కదా. సో బి ఇక్కడ 1 యూనిట్ ఎఫిషియన్సీతో 42 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 42 డేస్లో కంప్లీట్ చేసిద్ది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, when the difference between the compound interest and simple interest compounded annually for 3 years at 4% annual interest rate is 228 rupees, then the principal is. So ఇక్కడ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years డిఫరెన్స్ మీద బేస్ అయిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫార్ములా వచ్చేసి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. డిఫరెన్స్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 3 times of x plus 1 divided by x cube. ఇక్కడ x అంటే ఏంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు. బట్ 4% ఎలా రాస్తాం మనము? 1/25 కదా. ఈ 25 అనేది మనకి x వాల్యూ అవుతుంది. డిఫరెన్స్ ఇచ్చారు, ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎంత? 228 డివైడెడ్ బై p. 25 ఇంటూ 3 75 ప్లస్ 1 అంటే 76 డివైడెడ్ బై. సో 25 క్యూబ్ అంటే 25 ఇంటూ 25 625, లేదా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇలానే రాస్తాను 25 క్యూబ్. ఓకే, 19 ఇంటూ 4 ఈజ్ 76, 19 1s 19, 19 2s 38, 4 1s 4 3s ఈజ్ 12. సో P ఈజ్ ఈక్వల్ టు 25 క్యూబ్ ఈజ్ 15625 ఇంటూ 3. సో 3 5s 15, 3 2 6 plus 1 7, 3 6 18, 3 5s 15 plus 1 16, 3 1s 3 plus 1 4. సో ప్రిన్సిపల్ ఇక్కడ 46,875. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఉంటేనే మనము జస్ట్ 2 స్టెప్స్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇది 3 years డిఫరెన్స్ ఇచ్చినప్పుడు. అదే మనల్ని 2 years డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. ఇది 2 yearsకి అడిగినప్పుడు. సో ఈ 2 ఫార్ములాస్ని బైహెడ్ చేయండి, అప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్, if the third proportional to 81 and z is 9, then the positive value of z is. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ అన్నప్పుడు z² అనేది 9 ఇంటూ 81కి ఈక్వల్ అయింది. సో z² అనేది 9 ఇంటూ 81 అయితే z వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ 9 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man has to cover a distance of 549 km in 8 hours. If he covers 2/3 of this distance in 3/4 of the specified time, then what should be his speed to cover the remaining distance in the remaining time? సో ఒక పర్సన్ 549 కిలోమీటర్స్ని 8 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అయితే అతను 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 3/4 ఆఫ్ ద టైమ్ని కంప్లీట్ చేసేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైంలో కంప్లీట్ చేయడానికి స్పీడ్ ఎంత ఉండాలి? ఫస్ట్ చూడండి, డిస్టెన్స్ ఎంత ఉంది? 549. ఇంత డిస్టెన్స్ని 8 అవర్స్లో ఫినిష్ చేయాలి. సో ఇప్పుడు అతను ఎంత కవర్ చేశారు? 2/3 ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేశారు. ఇంకా మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 1/3 ఆఫ్ డిస్టెన్స్ ఉంటుందా? అండ్ టైం చూస్తే 3/4 ఆఫ్ ద టైం కంప్లీట్ అయిపోయింది. అంటే 4 యూనిట్స్లో 3 యూనిట్స్ టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉంటుంది? 4 యూనిట్స్లో 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా 1 యూనిట్ ఉంటుంది ఈ 4 యూనిట్స్లో. ఇంత టైం ఉంటుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 3 1s 3, క్యారీ 2, 3 8s 24, 3 3s 9, అండ్ టైం వచ్చేసి 4 1s 4 2. సో 183 కిలోమీటర్స్ని 2 అవర్స్లో కవర్ చేయాలి. 2 1s
2 9s 18, 2 1s is 2, 2 5s 10. సో 91.5 అనేది స్పీడ్ ఉండాలన్నమాట. ఓకేనా, రిమైనింగ్ టైంలో రిమైనింగ్ డిస్టెన్స్ని కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్, ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సైడ్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ 10 అండ్ ఎక్స్ మైనస్ 5 ఈ మూడిట్లో గ్రేటర్ వచ్చేసి ఎక్సే కాబట్టి హైపోటెన్యూస్ ఎక్స్ అనుకుంటే ఈ సైడ్ ఎక్స్ మైనస్ 10, ఈ సైడ్ ఎక్స్ మైనస్ 5 అనుకుందాం. సో ఇక్కడ మనకి బేసిక్ ట్రిప్లెట్ తెలుసు, ఒకటి 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్. నా ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 5కి డిఫరెన్స్ 5 ఉందా, ఎక్స్ మైనస్ 5 అండ్ ఎక్స్ మైనస్ 10కి డిఫరెన్స్ 5 ఉంది. సో ఎక్స్ అండ్ ఎక్స్ మైనస్ 10కి డిఫరెన్స్ 10 వస్తుంది. అంటే ఇక్కడ మనము ఫస్ట్ చూడండి 3 4 5 ఈ టోటల్ని మనం ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 3 అంటే 15 వస్తుందా, 5 ఇంటూ 4 అంటే 20, 5 ఇంటూ 5 అంటే 25. సో హైపోటెన్యూస్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 25 అయినప్పుడు ఎక్స్ డిఫరెన్స్ చూడండి, 15 అండ్ 5కి డిఫరెన్స్ 5 వస్తుంది, 20 అండ్ 25కి డిఫరెన్స్ 5, అండ్ 15 అండ్ 25కి డిఫరెన్స్ 10 వస్తుంది. సో సాటిస్ఫై అయింది కదా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఏరియా కావాలి. ఏరియా కావాలి అని అంటే ఈ సైడ్ మనకి 25 వచ్చింది. సో 25 మైనస్ 5 అంటే 20, 25 మైనస్ 10 అంటే 15. సో ఏరియా కావాలి అని అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 15, హైట్ వచ్చేసి 20, 2 1s 2 10s, 15 ఇంటూ 10 అంటే 150. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో 3 మైనస్ 5 ఈజ్ -2, 7 ఇంటూ 2 అంటే 14, 19లో నుంచి మనం 14ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో 525 డివైడెడ్ బై 5, 5 1s 5 5s is 25, 105. Option B is our answer. Okay, next, if a square plus b square is 163, a times b is 27 and a is greater than b, find the value of a. So a times b ante a into b వాల్యూ 27 అని చెప్పి అర్థం. సో ఇక్కడ మనని a మైనస్ b డివైడెడ్ బై a ప్లస్ b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టోటల్ వచ్చేసి a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమైంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ అయింది. ఇక్కడ జస్ట్ a మైనస్ b ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేసాం. సిమిలర్గా a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abకి ఈక్వల్. బట్ ఇక్కడ a ప్లస్ b ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ని అప్లై చేసాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే వాల్యూ వచ్చేసి 163 మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ 27, 2 ఇంటూ 27 అంటే 54 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 163 ప్లస్ 54. సో 13 మైనస్ 4 అంటే 9, 15 మైనస్ 5 అంటే 10 డివైడెడ్ బై 63 ప్లస్ 54 అంటే 217 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 109 డివైడెడ్ బై 217. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్యూబాయిడ్. సో ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు, మనల్ని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక క్యూబాయిడ్ని డ్రా చేసుకుందాం. ఓకే, క్యూబాయిడ్కి ఎప్పుడైనా మనం సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇలాగా అండ్ వాల్యూమ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ని రీడ్ చేసాము. బట్ ఇక్కడ మనల్ని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పెరిమీటర్ అంటే ఏంది, ఈ టోటల్ ఎడ్జెస్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని యాడ్ చేయాలి, అంతే పెరిమీటర్ అంటే. సో ఇప్పుడు ఒక క్యూబాయిడ్ని డ్రా చేసాం. ఓకే, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో చూడండి, టోటల్గా ఇక్కడ మనకి 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఇందులో నుంచి మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ ఉండేది కాబట్టి లెంత్ 4 యూనిట్స్, బ్రెడ్త్ 4 యూనిట్స్, హైట్ 4 యూనిట్స్ అనుకున్నప్పుడు సో టోటల్గా పెరిమీటర్ 4 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ హైట్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ లెంత్ మనకి ఎంత ఇచ్చారు, 2x మైనస్ 5y ప్లస్ 3 అండ్ బ్రెడ్త్ వచ్చేసి 5x ప్లస్ 7y మైనస్ 7 అండ్ హైట్ వచ్చేసి x ప్లస్ y ప్లస్ 3. సో ఇప్పుడు యాడ్ చేయాలి. సో l ప్లస్ b ప్లస్ h చేస్తే 2x ప్లస్ 5x 7x ప్లస్ x అంటే 8x. నెక్స్ట్ y టర్మ్స్ మైనస్ 5 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 అంటే
ప్లస్ 3y. హైట్ 3 minus 7 అంటే -4. -4 plus 3 అంటే -1. సో 4 ఇంటూ ఇంత అంటే 4 ఇంటూ 8 అంటే 32x ప్లస్ 12y minus 4. So 32x plus 12y minus 4. Option B is our answer. Okay. Next. In a class of 30 students, the average marks in a test is 75. If the average marks of 20 students are 80, find the average marks of the remaining students. So, ఒక క్లాస్లో టోటల్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 75. ఇందులో నుంచి 20 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ మనకి 80 అని ఇచ్చారు. రిమైనింగ్ 10 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ 75 ఇచ్చినప్పుడు ఈ 20 స్టూడెంట్స్ యావరేజ్ కూడా 75 అనుకోవాలి, ఈ 10 స్టూడెంట్స్ యావరేజ్ కూడా 75 అనుకోవాలి. బట్ ఇక్కడ 75 కాకుండా ఎంత ఎక్స్ట్రా ఉంది? 5 ఎక్స్ట్రా ఉంది కదా. ఎంతమంది మీద? 20 మెంబర్స్ మీద. సో 20 ఇంటూ 5 అంటే 100. ఈ 100ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఓవరాల్గా 75 యావరేజ్ కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 100ని సబ్ట్రాక్ట్ చేసి 10 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 10 ఇంటూ 10 ఈజ్ 100. 75 మైనస్ 10 ఈజ్ 65. సో 10 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 65. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If 3 numbers are in the ratio 3:2:13 and their LCM is 4758, find their HCF. So, ఇక్కడ 3 numbers, first number 3x, second number 2x, థర్డ్ నెంబర్ 13x అనుకుంటే HCF ఏమొస్తుంది? అన్నిట్లో కామన్గా ఉంది x కాబట్టి x HCF. అదే LCM కావాలి అని అంటే సో 3 ఇంటూ 2 6 ఇంటూ 13 ఇంటూ x. ఈ వాల్యూ క్వశ్చన్లో మనకి 4758 అని చెప్పి ఇచ్చారు ఆల్రెడీ. సో 13 months, 13 3s is 39. ఇంకా ఇక్కడ మనకి క్యారీ 8. సో 13 ఇంటూ 6 is 78. సో క్యారీ 7. 13 into 6 is 78. So x is equal to 366 divided by 6. 6 ones 6 6 36, 6 ones is 6. So x value ఇక్కడ నుంచి మనకి 61 వచ్చింది. అంటే HCF is 61. Option D is our answer. Next. A sum of money invested at 20% annual simple interest becomes 4,800 after 3 years. What will be the simple interest obtained on the same sum at the same rate in 1 year? సో కొంచెం ట్విస్ట్ చేసి అడిగారు. గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఒక సమ్ని మనం 20% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 3 years తర్వాత మనకు ఆ సమ్ అనేది 4,800 రూపీస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి టోటల్గా 4,800 అవుతుంది. సో 1 yearలో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది? ఈచ్ ఇయర్ 20%. సో 3 yearsకి 20 into 3 అంటే 60% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో టోటల్గా ఈ 160% అనేది 4,800కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది 1 year ఇంట్రెస్ట్ ఎంత అని. అంటే 20% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 16 months, 16 3s is 48. 2 into 3 అంటే 6. సో 1 yearకి ఇంట్రెస్ట్ 600 రూపీస్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The population of a town was 4,85,000 in 1968. If its population grew at the rate of 20% per decade in 2 consecutive decades, what was the population of the town in 1988? సో ఇక్కడ ఒక టౌన్లో 1968లో పాపులేషన్ 4,85,000 ఉంది. సో ఎవ్రీ 10 yearsకి ఒకసారి 20% ఇంక్రీజ్ అవుతుంటే ఆఫ్టర్ 20 years అంటే 1988లో ఎంత పాపులేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జస్ట్ ఇక్కడ 4,85,000కి 20% ఇంక్రీజ్ అవుతుంది అంటే 1/5 కదా 20% అంటే. సో ఇప్పుడు 6/5 అవుతుంది. సిమిలర్గా నెక్స్ట్ కూడా 6/5. నా 5 into 5 అంటే 25. సో 25 into 1 ఈజ్ 25. 48లో 25 మైనస్ చేస్తే 23. సో 25 into 9 ఈజ్ 225. ఇంకా 10 ఉంటుంది. 25 into 4 ఈజ్ 100. ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 19400 into 6 into 6 అంటే 36. సో యూనిట్ డిజిట్ లాస్ట్ 2 digits మనకి 00 ఉండాలి. సో 00 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A seller marks his goods 84% above the cost price and offers a discount of 50% on it. Find the percentage of profit or loss. సో ఇక్కడ సెల్లర్
తన గూడ్స్ మీద 84% అబవ్ మార్క్ చేసి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ 84% డిస్కౌంట్ 50 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 84 ఇంటూ 50 డివైడెడ్ బై 100. సో 50 ones 50 twos 2 ones 2 42 is 84. So 84 minus of 50 minus 42 అంటే మైనస్ 92. సో ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ 8 వస్తుంది. సో మైనస్ 8% అంటే ఏంటి 8% లాస్ వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 3 men and 14 women can complete a piece of work in 18 days and 11 men and 8 women can complete the same work in 12 days. The work of how many women is equal to the work of 1 man? So ఇక్కడ 3 men 14 women కలిసి ఒక వర్క్ 18 days లో 11 men 8 women కలిసి ఒక వర్క్ 12 days లో వర్క్ చేస్తుంటే ఒక్క మ్యాన్ వర్క్ అనేది ఎన్ని ఉమెన్ వర్క్స్కి ఈక్వల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్. ఫస్ట్ 3 men ప్లస్ 14 ఉమెన్స్ కలిసి ఒక వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇది వర్క్. సేమ్ వర్క్ని 11 men ప్లస్ 8 ఉమెన్స్ కలిస్తే 12 డేస్లో ఫినిష్ చేయగలుగుతున్నారు. సో నౌ 6 3s is 18, 6 2s is 12. ఇప్పుడు 3 into 3 అంటే 9m అండ్ ఇక్కడ 11 into 2 అంటే 22m కదా. సో 22m, ఈ 9m ఈ సైడ్ వస్తే మైనస్ 9m ఈక్వల్ టు 14 into 3 అంటే 42w. సో మైనస్ 8 into 2 అంటే 16w. సో 22లో నుంచి 9 మైనస్ చేస్తే 13m ఈక్వల్ టు 42 minus 16 అంటే 26w. సో 13 ones 13 twos. 1 man work is equal to 2 women work. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో ఆల్ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్లోకి లాగిన్ అయ్యి పీడిఎఫ్ సెక్షన్లో సెర్చ్ చేయండి. ఓకేనా. సో పీడిఎఫ్ అనేది ఒక సపరేట్ సెక్షన్ ఉంది, అందులో సెర్చ్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to High Griva Study Circle. Thank you.